అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో స్టూడియోలో షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. గతంలో కాదు, ఇప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఎత్తుకుంటే సహజంగా అంటే పాలిటిక్స్ని అతి దగ్గరగా చూసేవాళ్ళకి కాదు నేను అంటుంది. దూరంగా జనరల్గా చూస్తూ ఉంటారు కదా పాలిటిక్స్. వాళ్ళందరి మైండ్లో ఏముంటుందంటే జగన్మోహన్ రెడ్డి అంటే సాక్షాత్తు అంబేద్కర్తో సమానము అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, ఎస్సీలకి అయితే నేను మేనమావని అని చెప్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అసలు దీంట్లో వాస్తవం ఎంత? దీనికి ఒక ప్రధానమైన నాకు డౌట్ ఉందండి. దర్శి నియోజకవర్గం ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా అక్కడ మండల కమిటీలు కానీ వీటన్నిటికీ సంబంధించి పదవులు ఎవరు కట్టబెట్టారు? అసలు నేను అన్నట్టు అంబేద్కర్తో సమానంగా పోలుస్తారు కదా, దానికి దీనికి ఏమన్నా పొంతన ఉందంటారా? ముందుగా మీరు అడిగినటువంటి ప్రశ్నలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు కానీ, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ సామాజిక న్యాయం ఏ విధంగా పాటిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. రెండోటి ముఖ్యమైన అంశం ఏంటంటే రాష్ట్రం వారీగా చూసుకుంటే అని చెప్పేసి రెండు అంశాలు ఉన్నాయి ఇంట్లో. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో దర్శి నియోజకవర్గం ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వారి యొక్క నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షులను నియమించడం జరిగింది. మరి ఒక్కసారి మనం అది చూసుకున్నట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటుంటారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ. నిజంగా దర్శి నియోజకవర్గంలో బీసీలు లేరా, ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. మరి ఒక్కసారి దర్శి ఎమ్మెల్యే వచ్చేసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, రెడ్డి సామాజిక వర్గము. దర్శి జెడ్పీటీసీ బూచేపల్లి వెంకాయమ్మ రెడ్డి దర్శి జెడ్పీటీసీ. దర్శి మండల పార్టీ అధ్యక్షులు వచ్చేసి వెన్నపూస వెంకట మహేష్ రెడ్డి. ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి. దొనకొండ మండల పార్టీ అధ్యక్షుడు కాకర్ల కృష్ణారెడ్డి. తాళ్ళూరు మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి. కురిచేడు మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నబత్తుల సుబ్బయ్య యాదవ్. ఈ మండలంలో నాయుడు అండ్ యాదవ్ డామినేషన్ ఎక్కువ, రెడ్డి సామాజిక వర్గం పెద్దగా లేరు కాబట్టి సుబ్బయ్యకి ఇచ్చినట్టు ఉన్నారని చెప్పేసి రాయడం జరిగింది పేపర్లో. మరి చూడండి, ముండ్లమూరు, దొనకొండ మండలం, తాళ్ళూరు మండలం, దర్శి మండలము, దర్శి జెడ్పీటీసీ, దర్శి ఎమ్మెల్యే. మరి బీసీలు ఎక్కడ పోయారు, ఎస్సీలు ఎక్కడ పోయారు, ఎస్టీలు ఎక్కడ పోయారని నేను అడుగుతా ఉన్నా. మరి చూసుకున్నట్టయితే లోక్సభలో ఫ్లోర్ లీడరు రెడ్డి, రాజ్యసభలో ఫ్లోర్ లీడరు రెడ్డి, అటు పార్లమెంట్ వ్యవహారాల ఇన్ఛార్జు రెడ్డి, మరి ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జు రెడ్డి, కోస్తాంధ్రకి ఇన్ఛార్జు రెడ్డి, రాయలసీమకి ఇన్ఛార్జు రెడ్డి, ఫైనల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు రెడ్డి, శాశ్వత అధ్యక్షుడు రెడ్డి. అంటే నారాయణ చైతన్య ర్యాంకులు ఏ విధంగా అయితే చెప్తా ఉంటారో 1 1 2 2 అలాగా వైఎస్ఆర్సీపీ పార్టీలో 1వ పొజిషన్ నుంచి 1000వ పొజిషన్ వరకు అంతా రెడ్లమయం అని చెప్పేసి ఇప్పుడు నిన్నటి ప్రకటించినటువంటి కమిటీలో మనం చెప్పుకోవచ్చు. నేను రెడ్లకు వ్యతిరేకం కాదండి, నేను రెడ్లకి ఏ రోజు వ్యతిరేకం కాదు. రెడ్లంటే నాకు గౌరవము. నా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎక్కువ రెడ్డీసే, మా ఏరియాలో ఉండేదంతా రెడ్డీసే. కాబట్టి నేను అంటనేది ఏమంటానంటే రాజకీయం మాత్రమే చెప్తా ఉన్నాను. రాజకీయాల దృష్ట్యా, సామాజిక సమీకరణాల దృష్ట్యా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దర్శి నియోజకవర్గంలోనే తను ప్రకటించినటువంటి ఎవరైతే కమిటీ అధ్యక్షులు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మరి ఆ రాయలసీమ ఇన్ఛార్జు, గ్రేటర్ రాయలసీమ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ ఆదేశాల మేరకు అని చెప్పేసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అయితే బ్యానర్లు వేసి అఫీషియల్గా నోట్ ప్యాడ్ మీద అయితే ఇవ్వడం జరుగుతుంది కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ లెటర్ హెడ్ మీదే కదా. మరి ఇప్పుడు ఏం చెప్తారు? అటు రాష్ట్రమైనా, ఇటు జిల్లా అయినా, ఇటు మండలమైనా, నియోజకవర్గాలైనా ఏదైనా సరే రెడ్డిమయం అనే విధంగా ప్రజలకు కనిపిస్తూ ఉందనేది ఇక్కడ నాకు పోస్ట్ చేసినది కూడా ఒక రెడ్డేనండి. ఇది దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక రెడ్డే నాకు పంపించాడు. ఇదండి మా నియోజకవర్గంలో పరిస్థితి. బీసీలకు విలువ లేదు, ఎస్సీలకు విలువ లేదు, ఎస్టీలకు విలువ లేదు. మరి మీరు ఒక్కసారి వీడియో ముఖంగా మా నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి తెలియజేయండి దర్శి నియోజకవర్గ ప్రజలకి. ఒరిజినల్ రెడ్లు ఎవరో, డూప్లికేట్ రెడ్లు ఎవరో ఒక్కసారి తెలియజేయండి అని చెప్పేసి ఒకానొక రెడ్డి సమాజ వర్గానికి చెందినటువంటి ఒక లీడర్ అతను కూడా దర్శి నియోజకవర్గంలో అతను నాకు పంపించడం జరిగింది. నేను ఈరోజు మీడియా ముఖంగా ప్రజలకి నా వంతుగా అతను అడిగాడు కాబట్టి
చెప్పడం జరుగుతా ఉంది. ఇప్పుడు దర్శి నియోజకవర్గం కావచ్చు లేదా వేరే నియోజకవర్గం కావచ్చు, ఇలా కేవలం ఒక కులానికి మాత్రం కొమ్ము కాస్తే రేపు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీ ఎలక్షన్స్ కానీ ఎంపీపీ కావచ్చు, ఇటువంటి ఎలక్షన్స్లో ఈ ప్రభావం అంటూ చూపించదా? అంటే ఇతర కులాలు ఒపోజ్ చేసే ఛాన్స్ అంటూ ఉండదు, ఒక యూనిటీ మిస్ అవుతారు కదండి. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం, రాజకీయాలు చేయమనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గత ఎలక్షన్లకు ముందు ఎన్నుకున్నటువంటి నినాదం. ఓకే. మరి ఈరోజు కులం చూడలేదు, రెడ్డిని మాత్రమే చూస్తారు. మతం చూడలేదు, రెడ్డిని మాత్రమే చూస్తారు. ప్రాంతం చూడలేదు, ప్రాంతాల వారీగా రెడ్డినే చూస్తారు. రాజకీయాలు చేయం, పార్టీలు చూడమంటే రెడ్డిని మాత్రమే చూస్తాము. క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏది అబద్ధం చెప్పలేదండి. మనం అర్థం చేసుకోవడంలో వెనకబడి ఉన్నామనేది ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు గతంలో కానీ ఇప్పటికీ చూసుకున్నట్లయితే క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నిజాలే చెప్పారు. మనం అర్థం చేసుకోవడంలో ఎక్కడో వెనకబడిపోయామనేది అయితే స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన చెప్పినటువంటి మరి కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అనేది ఈరోజు ఎక్కడ కనపడుతుంది? అటు రాష్ట్రంలో ఉన్నటువంటి కమిటీల అధ్యక్షులైనా, ఇటు నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షుల్లో కూడా ఇందాక ఒక మండలం తప్ప అందులో ఏంది యాదవులు నాయుడుస్ డామినేషన్ ఎక్కువ కాబట్టి అక్కడ ఒకరికి ఇచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇది వాస్తవమేగా? ఇది నేనైతే చెప్పినటువంటి సొంత కవిత్వం కాదు కదా. దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక రెడ్డి నాకు పంపించాడు. ఆ రెడ్డి చెప్పిన మాటలే నేను చెప్తా ఉన్నాను. నేను స్పెషల్గా చెప్పేది ఏం లేదు. మరి ఒక రెడ్డికే ఎంత అసంతృప్తి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, మరి ఆయన ప్రకటించినటువంటి కమిటీ అధ్యక్షుల పట్ల అంటే మరి చూడండి ఏ విధంగా రెడ్లలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే చేస్తున్నటువంటి పనుల వల్ల ఎంత అసంతృప్తి ఉందనేది ఇక్కడే స్పష్టమవుతా ఉంది. ఇప్పుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరండి? పల్లా శ్రీనివాసరావు గారు, బీసీ. సో నాకు ఒక ఫైనల్గా ఒక డౌట్, మీరు ఏ విధంగా అయితే ఒక అభిమాని మీకు పంపించారో నన్ను అడిగే డౌట్లు ఏంటంటే, అటు చింతమనేని ప్రభాకర్ గారికి కానీ లేదా నందమూరి బాలకృష్ణ గారికి కానీ వీళ్ళని మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోలేదు అనే డౌట్. చింతమనేని ప్రభాకర్ గారు కానీ, ఇటు ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి పరిటాల సునీతమ్మ గారు, లేకపోతే సీటు త్యాగం చేసినటువంటి పరిటాల శ్రీరామ్ గారు, మరి అదేవిధంగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు, మరి గోనుగుంట్ల సూర్యనారాయణ గారు, మరి అదేవిధంగా చాలామంది గుంతకలకు సంబంధించి జితేంద్ర గౌడ్ గారు, ఓకే, మరి ఎక్కడో పక్క జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి గుమ్మనూరు జయరాం ఆదోనికి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి గుంతకల్లులో టికెట్ ఇచ్చేసి చేయడం జరిగింది. మరి ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అటు పోతే హిందూపూరు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గము హిందూపూరు, మరి ఆ హిందూపూర్ ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు, మరి అదేవిధంగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు, సంగం డైరీ వచ్చేసి ధూళిపాల నరేంద్ర గారు, బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ టీడీపీ మెంబర్, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి కంటే సీనియర్ అనుకుంటా, మేబీ బుచ్చయ్య చౌదరి గారు పార్టీలో. మరి ఆయన అంటే మీరు ఇక్కడ చూడండి, నేను చెప్పిన పేర్లన్నీ కమ్మ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి వారి పేర్లు చెప్పా. ఎక్కడికైనా వీళ్ళకి ఏమన్నా తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతూ ఉందా? ఓకే, అంటే తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని క్లారిటీగా ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. వివిధ ఎప్పుడు అంటే పార్టీ దృష్ట్యా, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఇప్పుడు మన ఆలపాటి రాజా గారికి తెనాలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు కాబట్టి, మరి ఇప్పుడు ఈ ఆలపాటి రాజా గారు మామూలుగా ఒక నియోజకవర్గానికి పరిమితమయ్యేవారు. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారంటే 33 నియోజకవర్గాలకు పరిమితమయ్యారు. మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఒక దైవ సమానులు. మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏందని, ఇది 33 నియోజకవర్గాలు పరిమితమయ్యారా లేదా? అవునండి. గతంలో ఒక నియోజకవర్గానికి పరిమితమైనటువంటి ఆలపాటి రాజా గారు ఈరోజు 33 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి స్థాయి పెరిగిందా తగ్గింది? ఎక్కడ పెరిగింది. కాబట్టి నిదానంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ముందుగా బీసీలకు పెద్దపీట వేస్తారు, దాని తర్వాత ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేస్తున్నారు, దాని తర్వాత ఏదైనా మిగతా సామాజిక వర్గాలు. ఈరోజు రెడ్లకు కూడా పెద్దపీట వేశారు తెలుగుదేశం పార్టీలో. నెల్లూరు నుంచి చూసుకోండి, మరి అదేవిధంగా రాయలసీమ నుంచి తీసుకోండి, కడపకు సంబంధించి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు క్యాబినెట్లు ఈరోజు కమ్మవారికి ఎంతమందికి ఇచ్చారండి? కార్పొరేషన్లో కూడా రామనారాయణ రెడ్డికి ఇచ్చినారు కదండి. మరి వాళ్ళు ఆనం వెంకటరెడ్డికి ఇచ్చారు, ఆనం రామనారాయణ రెడ్డికి ఇచ్చారు, ఇటు కడప జిల్లాకు సంబంధించి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చారు, అటు ఎంపీగా ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు, వాళ్ళ సతీమణి కూడా ఇచ్చారు కదండి నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,
వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. అంటే రెడ్లకు రాయలసీమలో తెలుగుదేశం పార్టీలోనే పెద్దపీట వేశారనేది చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతా రెడ్లు అన్నారు కదా, మరి తెలుగుదేశం పార్టీలో రెడ్లకు మేలు జరిగిందంటే ఇక్కడ చాలా నష్టపోయినటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి రెడ్లంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వాళ్ళకి మాకు తేడా అని చెప్పేసి ఆ రెడ్లు సుస్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. మరి ఈరోజు మీరు చూడండి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఈసారి గెలిచారు ఆయన. అవును. 4 సార్లు 5 సార్లు నుంచి టికెట్ ఇస్తానే ఉన్నారు. ఓడిపోతానే తెలుగుదేశం వస్తున్నాడు. పార్టీలో ఎవరైనా అంత గౌరవించిండేది ఒక వ్యక్తిని, అది రెడ్డి సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. మరి 4 సార్లు ఓడిపోయినా కూడా, అన్ని సార్లు ఓడిపోతున్నా కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నమ్మి టికెట్ ఇచ్చారు? ఈస్ లాయల్ టు ద పార్టీ. లాయల్ టు ద పార్టీ. ప్రజలకు తన వంతుకి ఏం చేయాలో పార్టీకి అటు ప్రజలకు ఆలోచింపజేసే విధంగా చేశాడు కాబట్టి 5వ సారి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే గెలుపోవటంతో ఆయనకి సంబంధమే లేదు. సంబంధం లేదు. ఒక పార్టీని నమ్ముకొని పని చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఇదే ఇప్పుడు కలిసెట్టి అప్పలనాయుడు గారు ఉన్నారు, బీసీ సామాజిక వర్గము, ఒక సామాన్య కార్యకర్త అండి. ఈరోజు ఫ్లైట్ టికెట్ కూడా కొనుక్కోలేనటువంటి ఆర్థిక పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీనే తనకు అండదండలు అన్నీ చూస్తూ ఉంది. ఫ్లైట్కి వెళ్ళాలన్నా, రావాలన్నా, ఏదన్నా చేయాలన్నా అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒకానొక జూమ్ మీటింగ్లో అప్పలనాయుడు టికెట్ ఏమన్నా ఉందా లేదా అని చెప్పేసి కూడా, లేకపోతే పార్టీకి చెప్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే నేనేమంటున్నానంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ అనే క్యాడర్లో తీసుకున్నప్పుడు ఎవరికి పెద్దపీట వేస్తున్నారనేది మాట్లాడుకోవడం అనేది ఇక్కడ ముఖ్యంగా అతి ముఖ్యంగా గమనించదగ్గ విషయం అనేసి నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్స్ అండి. నమస్తే అండి.